లగచెర్లలో రైతులకు బేడీలు అదేవిధంగా వారి యొక్క థర్డ్ డిగ్రీని వ్యతిరేకిస్తూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగడం జరిగింది. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పత్రం సమర్పించడం జరిగింది. చెప్పండి, ఘటన జరిగి కూడా చాలా రోజులు అవుతుంది, ఏంటి ఇప్పుడు కార్యాచరణ? ఘటన జరిగి చాలా రోజులు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి లఘుచర్లకు సంబంధించినటువంటి ఎస్టీలు కానీ అదేవిధంగా గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నో వాళ్ళందరి మీద మరి పైచికానందం పొంది మరి ఆ రోజు ఆ రైతాంగాన్ని ఆ గ్రామాలందరినీ కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళ రైతాంగం మీద దగ్గర 50-60 మంది మీద మరి కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి సందర్భం. మరి ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే మరి అక్కడ ఫార్మాసిటీ కాదు, ఇక మేము రద్దు చేసుకుంటున్నాం, ఇక దానికి అవసరమైతే ఐటీ కారిడార్ పెట్టుకుంటామని మాటలు మాట్లాడారు. మరి మీరు ప్రభుత్వం తరఫున మరి అది ఫార్మాసిటికల్ రద్దు చేసుకుంటున్నాం అన్నప్పుడు మరి రైతులకు సంబంధించినటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో మరి అవన్నీ కూడా అక్రమంగా పెట్టిన కేసులే. మరి రైతాంగాన్ని ఇప్పటి కూడా మరి బేడీలు వేసి హాస్పిటల్ తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. వారిని వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. మరి అది వెంటనే చేయాలి. చేయకుండా ఇంకా జైల్లో ఉంచి మరి అందులో ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి ఒక నాయకు మరి హార్ట్ అటాక్, మరి హెల్త్కు సంబంధించినటువంటి హార్ట్కు సంబంధించినటువంటి ప్రాబ్లం వస్తే మరి బేడీలు వేసి హాస్పిటల్ తీసుకుపోయిన నిమ్స్కు, ఇది ఎంతవరకు ధర్మమో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా రైతాంగం, తెలంగాణ ప్రజలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు లఘుచర్లో ఒక సంఘటన అయింది, రావణపేటలో ఒకటైంది. ఇట్లా రైతాంగాన్ని పీడించి బెదిరించి మరి కేసులు పెట్టి భూములు ఉంచుకోవాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ. దీనికి చమరగీతం పాడాల్సిందే. ప్రజలు కూడా అన్ని కనబెడతా ఉన్నారు. మరి మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రజలకు అండగా ఉండి ఎక్కడ ఇబ్బందులు వచ్చినా, ఎక్కడ సమస్యలు వచ్చినా వారికి అండగా నిలబడి వారికి న్యాయమయ్యేంత వరకు కూడా న్యాయ పోరాటం చేసి వాళ్లకు మద్దతు ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా నల్గొండ జిల్లా పక్షాన మరి లఘుచర్లో ఉన్నటువంటి మరి జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇన్ని రోజులు జైల్లో పెట్టి వారి కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వాళ్ళని విడుదల చేసి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నల్గొండ పక్షాన. రాష్ట్రంలో ఏం జరగబోతుంది? అంత రాజకీయాలు హాట్గా మారాయి. త్వరలో కేటీఆర్ని కూడా అరెస్ట్ చేస్తామని కూడా ఇప్పటికే గవర్నర్ అనుమతిని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ ఫార్ములా రేస్లో ఏం జరుగుతుంది? ఎవరినైనా చేస్తారు వాళ్ళు ఒక కుట్రపూరితమైనటువంటి ప్రభుత్వం ఈ తెలంగాణలో వచ్చింది. ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డే కాదు, దాని వెంట చాలా నిగూఢమైనటువంటి సపోర్ట్ ఉంది. ఆంధ్ర పాలకుల ఆలోచనలు, కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ బీజేపీ, కాంగ్రెస్ రాజ్యం, ఈ ముగ్గురు కలిసి తెచ్చిన తెలంగాణను ఏ విధంగా అస్థిరపరిచి మళ్ళీ ఈ తెలంగాణను వెనుకకు లాగి మళ్ళీ దీన్ని ఆంధ్ర పాలకుల చేతిలో ఎట్లా పెట్టాలనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారికి బీజేపీ పార్టీ సపోర్ట్ చేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తట్టు మరి నరేంద్ర మోడీ చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అందులో భాగంగానే మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇది తెలంగాణ రావడం అంత ఈజీగా రాలే. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ దయాదాక్షిణ్యాలతో, సోనియా గాంధీ దయాదాక్షిణ్యాలతో తెలంగాణ రాలే. వాళ్ళని మెడలు వంచి ఖబర్దార్ అని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నది. వేల మంది ప్రాణాలని త్యాగం చేసి వేల మంది ప్రాణాలకు కారకులైనటువంటి కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పి మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రం ఇది. ఎవరో ఇస్తే రాలే. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా పూర్తి సపోర్ట్ చేసి ఎక్కడికక్కడ బంధించి మరి ఆ విధంగా తెచ్చుకున్నటువంటి తెలంగాణని మళ్ళా మరి అస్థిరపరిచి తెలంగాణను రిటర్న్ తీసుకుపోవడానికి ఈ తెలంగాణను మొత్తం కూడా చిత్తు కుళ్ళు చేయాలనే పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దాన్ని
తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ, విజ్ఞులు కానీ, యువకులు కానీ, మరి ఉద్యోగస్తులు కానీ, ఆనాడు తెలంగాణ తేవడానికి కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ పోరాటం చేసి ఉన్న తెలంగాణని మనం ఆపుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని నేను ఈ నల్గొండ పక్షాన నేను కోరుతా ఉన్నాను. ఈ తెలంగాణని మనం కాపాడుకొని మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పచ్చని తెలంగాణని, అభివృద్ధి తెలంగాణని, దేశంలో #1 తెలంగాణని తయారు చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి మద్దతు పలకాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. రైట్, చూడొచ్చు, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను అస్థిరపరచాలన్నటువంటి కుట్ర జరుగుతుంది. ఆ కేంద్రంలో బీజేపీ, అదేవిధంగా ఆంధ్ర ప్రాంత నాయకులు కూడా దీనికి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, కేటీఆర్ పై కేసు కానీ, అదేవిధంగా ఆ లగచెర్లలో ఆ రైతులపై ఉన్నటువంటి బేడీలకు నిరసనగా కూడా ఇవాళ బీఆర్ఎస్ ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.